ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరియమ్మ, నాగర్ కర్నూలు. ఓవర్ బ్లీడింగ్ తగ్గింది, ఆస్తమా, ఎలర్జీ, ఆహారం ఏమి. మరియమ్మ ఎవరండి? నాగర్ కర్నూలు అంట. మరియమ్మ ఎవరు? మరియమ్మ అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. నువ్వేనా హాస్పిటల్లో ఉన్నది? తక్కువైందా? బ్లీడింగ్ తక్కువైంది సార్. బ్లీడింగ్ తక్కువైందా? నీకు నమ్మకం లేదు. ఇక్కడ నీ కొడుకు వచ్చాడా? వీళ్ళు పోయిన వారం వచ్చారండి. నేను యథార్థంగా చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు పోయిన వారం వచ్చారు. నీ పేరేంటి చెప్పు గట్టిగా. మరియమ్మ. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు. మరియమ్మ. ఓవర్ బ్లీడింగ్ ఎంతకాలంగా అయింది? 5 సంవత్సరాలు అయింది సార్. 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్. ఇప్పటికి వేరే పెద్ద జబ్బు ఉంది, భర్త కూడా చనిపోయాడు. ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు? షుగరు, ఆస్తమా, అలర్జీ, అన్ని. షుగర్ అంట, ఆస్తమా అంట, ఎలర్జీ అంట, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు. చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే, ఉత్తోళ్ళు వద్దు, చోటాకు వచ్చిన వాళ్ళు, ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వద్దు, పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మా అంటే ఈ బాబు ఎట్లాగో అట్లాగా. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రాంకి స్పాన్సర్ చేశాడు. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం, నాకు కాన్ఫిడెంట్. నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా. నేను ప్రార్థన చేసి చెప్పినా నీ లోపల ఒక లోపం ఉంది, దాని విషయంలో కూడా నేను చేస్తాను. షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె ఆ వాడు మాట నమ్మేసింది. డాక్టర్ ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది. అప్పుడు నేను చెప్పా ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి, చచ్చిపోతానుకున్నాయా, బాధ ఏంటి, కష్టం ఏంటి నేను చెప్పేశా అని అర్థం చేసుకుంది. ఇప్పుడు అన్ని తింటున్నావా? నిజం చెప్పు. తింటున్నాయా? ఓకే, చప్పట్లు కొట్టండి. ఈ తినక ఎన్ని సంవత్సరాలైంది? తినక ఎన్ని సంవత్సరాలుగా తినట్లే? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా ఈమె తిప్పలు పడుతుంది. ఇటు 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్, బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే ఇవన్నీ ఉంటగా కాన్కేస్ చేసుకోమ్మా, నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి అందరు వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేశాడు, కాన్కి వేసుకున్నాడు. ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, నీకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను వద్దమ్మా అని తీసుకొచ్చాడు. అప్పుడు ఈమె ఏం చేసింది, తట్టుకోలేక అయ్యా నీకు కాన్కి వేసాను కదా అయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయ అంది. నాకు తెలుసు, నేను కష్టపడ్డాను, నేను తీసుకున్నాను, అది తగ్గిపోద్దమ్మా, ఎటువంటి డౌట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పాను. ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందో కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను. అయ్యా హాస్పిటల్ అన్నా కట్టుకుంటాను ఫీజు, ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది, వెంటనే ఫోన్లో కొట్టేశాను. అంతేనమ్మా. ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు ఏ పాస్టర్ లేడండి. ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడో అలాగున్నా నేను. నమ్మండి. మీకు నేను చెప్తున్నాను, ఏ డాక్టర్లు కాదు, ఏ శ్రుతే మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా. మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా 50-50 అండి, ఆ దేవుడే కాపాడాలంటారు. నేనేమంటాను, అమ్మ నన్ను నమ్ము, వచ్చావు కదా, టీవీలో చూస్తున్నావు కదా, నేను తగ్గిస్తానమ్మా అని ఖచ్చితంగా మాట ఇచ్చా. మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళ పిల్లోడు ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారేమో, ఆమెను బాధ పెట్టకూడదు, ఎంతో నమ్మకంతో వచ్చి తగ్గలేదు. నేను హాస్పిటల్ను చూపించుకుంటానయ్యా అంది. 10 సంవత్సరాలు చూపించుకుంటావు, తగ్గలేదు. ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వవా? ఆ చెడు వచ్చేస్తుందమ్మా, అది నాకు తెలుసు. ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది, టైం ఇవ్వవా ఒక్క పూట అన్నా. కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది సార్. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 10 సంవత్సరాల తర్వాత. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా.
10 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది. ఇంకా వెంటనే అమ్మా, ఆ? వెంటనే మళ్ళీ స్పాన్సర్ చేసేసినాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం అదే చెప్పాలని అదే వచ్చినాం సార్. బాబు విశ్వాసుడు, అమ్మ కూడా విశ్వాసురాలు. అడిగేటప్పుడు కూడా ఏంటమ్మా, డాక్టరు బాధ పెడుతున్నాడు, ఇస్తావా పెట్టాలా బ్లడ్ వద్దా అని అంటే ఎక్కడ నాకు అవకాశం దొరకలే. అయ్యే మంచోడు. ఆపరేషన్ అయితే ఏం చేయలేదు, పూర్తి అయితే తగ్గిపోయింది, ఆగిపోయింది ఆగిపోయింది కదా. ఆగిపోయింది. ఫుడ్ ఇంతకుముందు తింటే ర్యాషెస్ వస్తుండే బాడీ మీద. ఏ ఫుడ్ తిన్నా కూడా ర్యాషెస్ వస్తుండే అమ్మకే. ఇప్పుడు ఏం పడదు అన్నది కదా. పడకపోతుంది. పోయిన వారమేనండి వచ్చి ఈ వాళ్ళకి ఇదిగో ఈ శనివారం అంతే. టీవీ పరిచయం ఇది, ₹1,00,000 కట్టాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఈ కెమెరాలు తీసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక భాషకి చాలా ఎక్కువ బాధ ఉంది, బాధ్యత ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే ప్రభు దగ్గరికి వచ్చానంటే 100 మార్కులు వేస్తే అంతకి అంత 200 మార్కులు ఇక్కడ వేయండి. ఇప్పుడు జరుగుతున్న దినాల్లో 100కి 200 మార్కులు వేయాలా. ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా 1000 పడాలి. నేను అనేది అది. నేను తక్కువైతే ఒప్పుకోను. హల్లెలూయా. చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యథార్థం ఉంది, ఇక్కడ పరిశుద్ధత ఉంది. మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు, మంత్రాలు వాళ్ళ చుట్టూరు, పాస్టర్ల చుట్టూరు తిరిగి అలసిపోతే ఇక్కడ వచ్చాక యేసై దగ్గరికే వచ్చామనుకోండి, యేసై దగ్గరికే వచ్చామని అనుకోవాలా. అలాగే మీరు ఉండాలా. చప్పట్లు కొట్టండి, ఆమేన్. అమ్మ ఇట్లా తిరగండి, అక్కడే ఉండండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. లేపండి. హల్లెలూయా. ఇంతకాలంగా దురాత్మలతో, రకరకాల శోధలతో, బాధలతో, వేదనలతో, దుఃఖములతో ఈ దేహము ఓరి బఖరషి ఓరి బాబా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మరియమ్మ గారు ఇక్కడ రండి. సంతోషం. అసలు నిజంగా అసలు ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు? టీవీలో చూసి వచ్చినాయా. మా పిల్లలు వద్దన్నారు కానీ నేనే అయ్య దగ్గరికి పోతే అంటే బాగుపడతా భాషలు దొంగోళ్ళు అలాగే అంటారు, వెళ్ళొద్దు అన్నారా? అన్నారు. భాషలు దొంగోళ్ళు. చాలా మంది దొంగ భాషలు ఉన్నారేమో నాకు తెలీదు. నేను ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో నాకు తెలీదు. వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ నేను ఒక్కడే. వచ్చి 2 సార్లు 3 సార్లు కాదు, వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా? నేను అదొక్కటే అంట. ఈ టీవీ పరిచర్య ఆగిపోద్దేమో, మీరు డబ్బులు ఇవ్వండి అని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పెట్టట్లేదు. ఎవరో పెడతారో అది నాకు వద్దు. నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు, ఈ సేవ జరగనివ్వండి. ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు. నాకైతే బాధ ఉంది. వాళ్ళ దగ్గర పాపం పైసలు లేవేమో అనుకున్నాను. అమ్మ నువ్వు బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది. కానీ వాళ్ళు మరలా చూడండి ఎంత అద్భుతం కదా తమ్ముడు. హ్యాపీ కదమ్మా? ఓకే. అది ఆశీర్వాదం ఇంకా చాలా ఉంటాయి, తీసుకోండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. ఈ పాప ఎక్కడ చదువుకుంటున్నావు? మొయినాబాద్. మైక్ పెట్టుకో. మొయినాబాదా? ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ చదివిన పిల్లలాగుంది ఏమి అనేసి వెళ్ళకుండా చూడు పాపం. చూడండి, వీళ్ళ మదర్కి చాలా పెద్ద సమస్య. వీళ్ళ డాడీ ఆర్టిస్టులు పనిచేస్తారు. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు అంట. ఓవర్ బ్లీడింగ్. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళా తగ్గట్లే. అంతే చెప్పమ్మా. అదే చాలా హాస్పిటల్స్కి వెళ్ళినాం. లాస్ట్ మమ్మీకి తగ్గదని చెప్పారు. ఆపరేషన్స్ అన్నారు. ఆపరేషన్ చేసినా ఆమె ఎక్కువ రోజులు ఓపికతో ఉండదు, అట్లా ఇట్లా అని చెప్పినారు. నేను ఫస్ట్ జీసస్కి నమ్ముతుండే. నేను చెప్తే కూడా మా మమ్మీ నమ్మలే. మా అక్క వచ్చింది ఇక్కడికి. మా అక్కకి అన్నీ లివర్ ఖరాబ్ అయింది, హార్ట్ ప్రాబ్లం అన్నీ ఉండే. మా అక్క మంచిగా అయింది. మా అక్కని చూసి మమ్మీ ఇక్కడికి వచ్చింది. రూపం మారిపోయింది. వీళ్ళ అక్క అంటే వీళ్ళ సొంత అక్క కాదు, పెద్ద మమ్మీ కూతురు. వాళ్ళ ఇంటి ముందు నుంచి చెరువులు దూకి చచ్చిపోతావు. ఎందుకంటే భర్త అన్నాడు నువ్వు నల్లగా అయిపోయావు, నీకు అన్ని రోగాలు వచ్చినాయి, ఇక నాకు వద్దని చెప్తే వీళ్ళింటిలో నుంచే వెళ్తున్నారంట. వాళ్ళ అక్క అవుతుంది వరుసగా. మాధవి ఆవిడ పేరు, మీ అమ్మ పేరు మాధవి. మా మమ్మీ పేరు మాధవి, అక్క పేరు వనజ.
పొట్టిగా, నల్లగా, బక్కగా, హార్టు, లివరు, కిడ్నీ అన్ని ప్రాబ్లాలే. ఇక ఎందుకు వచ్చి భర్తకే నీకు వద్దంటే ఇంకా నేను ఎందుకు బతకాలి? పిల్లలు ఉన్నారు ఆవిడకి? ఒక బాబుండు, ఇప్పుడు ఇంకొక పాప. అసలు ఎంత నల్లగా ఉందంటే కర్రీగా ఉంది, కర్రీగా నల్లగా అయిపోయింది. ఆ మనిషి అట్లా పడిపోతుంటే వీళ్ళ అమ్మ ఏదో మాట్లాడింది. తర్వాత దేవుడు బాగు చేసి ఏదో ఎవరో చెప్పారు. ఇక ఆ రోజు చనిపోలేదు. ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ వీక్ వస్తే నేను గుర్తుపడతలేదు. నువ్వెవరు అంటే వనజ అంటది. వనజ అనేది తెలుసు. నువ్వెవరు అంటే అసలు ఆవిడ ఎంత బాగుంది. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు అక్క మంచి అయిపోయింది. ఇప్పుడు అక్క వాళ్ళ హస్బెండ్ కూడా మంచిగా ఉంటున్నారు. అక్కడనే మంచిగా అయిపోగానే తీసుకెళ్ళిపోతారు. ఉంచుతారేంటి ఇక్కడ? అదే వేరే మ్యారేజ్ నల్లగున్న అమ్మాయి, వేరే మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు బావా. నల్లగున్న మనిషి తెల్లగా ఎంత అందంగా అయిపోయిందంటే అంత అందంగా అయిపోయింది. చప్పట్లు కొట్టాను. అప్పుడు వీళ్ళ మదర్కి మైండ్కి ఎక్కింది, అరే ఏంటి ఒక్క రోజులో ఎంత మార్పు ఎట్లా వచ్చేసింది అని వస్తే ఆమె కూడా మార్పు వచ్చేసింది. చప్పట్లు కొట్టాను గట్టిగా. ఆమె కూడా ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉందా? మమ్మీకి కూడా ఏ ప్రాబ్లం లేదు. అప్పుడైతే ఓవర్ బ్లీడింగ్ ఉంటుంది. అది వదిలి ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం? కాలు కాడ ఎక్కడ? అది నాకు కూడా ఇక్కడ గడ్డ నుండి, ఇంకా నాకు ఎంతలో ఉంది గడ్డ? ఇంతుండే గడ్డ, కోడిగుడ్డ అంత ఉందా? ఇంకా పెద్దగా ఉందా? ఇంతుండే గడ్డ. నేను ఇక హాస్పిటల్స్కి వెళ్ళి నుండే వాళ్ళందరూ ఏమేమో చెట్లు పెడతాం అది ఇది అన్నారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అది కూడా క్రిస్టియన్ హాస్పిటల్. ఆడికి వెళ్తే హాస్పిటల్కి అయిన తర్వాత కోసేస్తా అనేసి అన్నది ఆ డాక్టర్. ఇది పగలదు, దీన్ని కొయ్యాలనేసి చాకు తీసుకొచ్చింది. మా అమ్మమ్మ ఏం కాదు అంటుంది. నేను లేచి కూర్చొని నాకు వద్దు అనేసి నేను అట్లనే వచ్చేసిన. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చి అయ్యగారికి కాల్ చేసినుండే. అన్న కాల్ లిఫ్ట్ చేసిండు. అన్న ప్రేయర్ చేసిండు. తర్వాతకి అయ్యగారు ప్రేయర్ చేసారు. ప్రేయర్ చేసిన హాఫ్ అన్ అవర్కే ఇక నాకు అది నిద్రలోనే పగిలిపోయింది. ఆ బ్లడ్ వచ్చింది, ఏమైందని చూసుకుంటే ఆ గడ్డ వలిగిపోయింది. అదైతే గొప్ప సాక్ష్యం నాది. పూర్తిగా క్లియర్ అయిపోయిందా? మళ్ళీ మొత్తం క్లియర్ అయిపోయింది. తర్వాత ఒకటి వచ్చినుండే, నేను ప్రేయర్ చేసుకుంటుండే, ఆయిల్ పెట్టుకుంటుండే, తగ్గిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ గడ్డకి ఆమె ఆపరేషన్ చేస్తానని ఈమెతో చెప్తే ఈమె ఏడు చేసిందంట. అక్కడ నాకు వద్దు అంటే భయం అవుతుంది కదా వాళ్ళకు. పెద్ద చాకు తీసుకొని వచ్చిండే, నాకు భయమైంది. మధ్యలేదు ఏం లేదు, అట్లనే కోసేస్తా అని చెప్పింది. నాకు వద్దనేసి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి నా డాక్టర్ అన్నా, నువ్వే నన్ను భయపెడుతున్నావు ఏందమ్మా అనేసి. ఈరోజు యేసయ్య అద్భుతం చేసి బిడ్డ కుటుంబాలు, ఇల్లు కుటుంబాలు దొరికింది. అది ఇల్లుకి వెళ్ళిపోయారా? కొత్త ఇంట్లోకి వెళ్ళారా? ఇంకెళ్ళలేదా? ఎన్ని ఫ్లోర్లు కట్టారు? 3 ఫ్లోర్లు కట్టారా? ఓకే అలాగే ఉండు. ఆమె విశ్వాసం. నువ్వు ఒక్కదాని వచ్చావా? ఇప్పుడు మీ మమ్మీ రాలేదా? ఆమె నన్ను చూడు అలా చూస్తూ ఉండు. ఆమెన్. వాళ్ళ నాన్నగారు ఆర్టిస్టులు పనిచేస్తారు. వాళ్ళ పిల్లలన్నా వాళ్ళ భార్య అన్నా చాలా ఇష్టము. కానీ వీళ్ళను సాతానులు చాలా శోధనలు పెట్టేస్తారు. సైతానులు వీళ్ళ మీదకి వచ్చేస్తాయి. ఆ పిల్ల పడుకుందో ఏం చేసిందో, ఆ మెడలో ఎంత గొలుసది ఏడుస్తుంది. మెసేజ్ కూడా పెట్టావుగా, నేను రిప్లై ఇచ్చాను చూసావా? ఏమని ఇచ్చాను? బాధపడుతుంది, దొరికేటట్టు చేయండి అని ప్రార్థన చేస్తుండే. నైట్ దొరికితే ఏం చేస్తావు? నేను మమ్మీకి చెప్తుండే, దొరికిందంటే మనం చర్చ్లో ఏమన్నా వేయాలి, నువ్వు కూడా నైట్ ప్రార్థన చేయి మమ్మీ అని చెప్పినుండే. ఇప్పుడు కూడా నాకు దేవుడి మీద ఒక నమ్మకం, దొరుకుతుంది అన్న ఆశ ఉంది. ఇంకా ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సామెతల గ్రంథంలో నుంచి మా అమ్మ నాకు చెప్పిన మాటలు దీంట్లో ఉన్నాయి. సామెతల గ్రంథంలో నుంచి 31 సామెతల గ్రంథం 31 చదవండి. మొదటి వచనాల్లో చూసినట్లయితే, రాజైన లేమేకు మాటలు, లెమియేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. చూడండి, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ఈ మాటలు బాగా ఉండండి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా బ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. చూడండి, చాలా ఇంపార్టెంట్. తల్లి తన కుమారుడితో చెప్తున్నటువంటి మాట, లెమియేలుకి చెప్తున్నటువంటి మాట. రాజు
రాజు అయినటువంటి లెమూయేలుకి తన తల్లి చెప్తుంది, నా కుమారుడా నేనేమందును, నేను కన్నా నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందు అని చెప్తూ, నీ బలమును స్త్రీలకు ఇవ్వకము, రాజులను నశింపు చేయి స్త్రీలతో సహవాసము చేయకము. ఇక్కడ చూడండి, మొదటగా తల్లి కుమారుడికి ఈ మాటలు చెప్తూ ఉంది. ఈరోజు చాలామంది స్త్రీల సహవాసం చేసి జీవితాలను పాడు చేసుకుంటారు. భయంకరమైన 2 ఉన్నాయి. ఆ 2 తన తల్లి ఈయనకి చెప్పింది. కింద వచనంలో ఏం చెప్తుంది? 4వ వచనం అంటే ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపానాశక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు, దీనులందరికీ న్యాయము చేయుదురు, అన్యాయము చేయుదురు, ప్రాణము పోచున్న వానికి మద్యము. చాలు ఇక్కడ చూడండి, ఈ మెసేజ్లో 2 విషయాలు. ఒకటే స్త్రీ సాంగత్యాన్ని గురించి చెప్తారు. స్త్రీ సాంగత్యం అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎదట స్త్రీలు భార్య ఉన్నా కూడా ఎదటే వేరే స్త్రీల మీద ఇష్టపడతారు అన్నట్టు. ఇంకా అన్నీ మానేసి, పనులు అన్నీ మానేసి, ఇంకా కుటుంబాన్ని చూడకుండా, ఇంకా పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి ఆ స్త్రీ కోసము వెళ్ళిపోతారు. అయితే అలాగా కొంతమంది ఎక్కువగా కుటుంబాలు పాడైపోయి, జీవితాలు నాశనం అయిపోయి, ఆఖరికి చనిపోయే పరిస్థితులు, చనిపోయిన మరి ఇక్కడ తల్లి చెప్తా ఉంది, నీవు రాజులను పాడు చేసే స్త్రీల జోలికి వెళ్ళొద్దు అంటాడు. స్త్రీ గురించి బైబిల్లో ఉంది. స్త్రీ గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి బైబిల్లో. అదే ప్రకారంగా ఒక అధికారి, ఒక స్థాయిలో ఉన్నటువంటి వారు, ఒక స్థితిలో ఉన్నటువంటి వారు స్త్రీల సాంగత్యాన్ని చేసి వారి స్థితిని మొత్తం కూడా పాడు చేసుకుంటుంటారు. ఉదాహరణకి సొలొమోను, ప్రభు ఆయనకి మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జ్ఞానం అంటే, ఆయన ఒకరోజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఒక కోరికను కూడా, నీకేం కావాలో కోరుకోమన్నప్పుడు ఆయన వీళ్ళు ఇశ్రాయేలు నీ ప్రజలు కదా, వీళ్ళని పరిపాలన చేయటానికి నాకు జ్ఞానాన్ని ఇమ్మని అడుగుతాడు. జ్ఞానం అడిగాడు. అప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత జ్ఞానం అంటే అది ఆయనకు ముందు ఎవరికి ఆ జ్ఞానం ఇవ్వలేదు, ఈ తర్వాత కూడా ఎవరు అని చెప్పాడు దేవుడు. అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే జ్ఞానం అనేటువంటిది యేసు ప్రభువే. నీతి, న్యాయము, ఇలాంటి జ్ఞానం ఇదంతా యేసు ప్రభువే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు జ్ఞానాన్ని సంపాదించుకోమని బైబిల్ చెప్తుంది. జ్ఞానాన్ని నీకున్నది అమ్మేసి కూడా జ్ఞానాన్ని సంపాదించుకో. ఆ జ్ఞానము ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తుని కలిగి ఉండటం జ్ఞానానికి మూలం. మరి ఈ సర్వ సంపదలు కూడా ఆ జ్ఞానం తర్వాత దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. అయితే ఈ సొలొమోను ఆ జ్ఞానాన్ని ఉపయోగించాడు. కానీ ఏమైపోయిందంటే ఆయన ఎక్కువగా స్త్రీలతో సాంగత్యం చేశాడు. ఎక్కువగా రాజ్యాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ రాజుగా ఉన్నాడు. రాజ్యం ఉంది, తర్వాత మంచి పరిపాలన, ఆయన దగ్గర పనివాళ్ళు, దాసులు, దాసీలు, అసలు ఆయన భోజనం బల్లగాడ, భోజన బల్ల గురించి మనం చెప్తే చాలా జనం భోజనాలు చేసేవాళ్ళు రోజు అంటే. కానీ ఈయన స్త్రీల సాంగత్యం ఎక్కువ చేసేవాడు. ఆయన మొత్తం ఆయన భార్యలు ఎంతమందో తెలుసా? ఆయన ఉపపత్నులు, ఆయన భార్యలు కలిపితే మొత్తం 1000 మంది అయ్యారండి.
1000 మంది. కాబట్టి ఎప్పుడైతే ఈ స్త్రీ సంగత్యం ఆయన చేస్తున్నాడో రాజ్యం అంతా కూడా అల్లకొల్లాలైపోయింది. ప్రజల మీద పన్నుల భారం పడిపోతుంది. దేవుని కోసం ఆయన ఒక మందిరం కట్టించాడు. అది 40 సంవత్సరాలు పట్టింది మందిరం. సొలొమోను కట్టింది. అసలు ఆ దేవాలయం మహిమ చెప్తే తాకలేక అలాంటి మందిరం కట్టించినా కూడా ఉపయోగం లేదు. అతడు స్త్రీలతో సాంగత్యం చేసి లాస్ట్ దినాల్లో ఒక సామాన్యుడు మానవుడి కంటే దారుణమైనటువంటి జీవితం ఆయన అనుభవించాడు. కొంతమంది అనుకుంటారు నేను ఆ స్త్రీతో ఈ స్త్రీ అనుకున్నారు. అది తర్వాత వాళ్ళని చాలా దారిద్రంలోకి తీసుకొచ్చేస్తుంది. కట్టుకునే వస్త్రం, తినే ఆహారం, తర్వాత సంపద అన్నీ కూడా పోగొట్టుకుంటారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. దయచేసి గమనించండి. మా అమ్మ ఏమనుకుందో నాకు చెప్తే లాస్ట్ స్టేజ్లో చెప్పిన విషయాలు చెప్తున్నా. అయ్యా ఇక్కడ ఈయనకి లెమియేల్కి వాళ్ళ తల్లి చెప్తున్న మాటలు నాకు గుర్తొచ్చినాయి. మా అమ్మ ఏమన్నదంటే, అయ్యా నీవు చాలా గొప్ప దైవజనుడివి, ప్రవక్తవి, నీ మీద చాలా గొప్ప అభిషేకం ఉంది. నేను మ్రొక్కుని నిన్ను కన్నాను. నీ పైన దేవుని ఆత్మ ఉంది. నాకు ముందు దేవుడు చెప్పాడు. మా అమ్మ ఎప్పుడూ నాకు యేసుప్రభు నమ్ముకోమని చెప్పలేదు, యేసుప్రభు దేవుడు అని కూడా చెప్పలేదు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళి వచ్చాక అప్పుడు చెప్పింది, నేను ఇలా మొక్కుకున్నాను, నువ్వు పుట్టావని. నాకు అప్పటి వరకు అసలు యేసుప్రభు గురించి మా అమ్మ చెప్పలేదు. చనిపోయే ముందు చెప్పింది ఏంటంటే, నువ్వు చాలా గొప్ప అభిషక్తుడు. ఎవరైనా స్త్రీలు ఏదైనా మాటలు చెప్పి లోపరుచుకోవాలని చూస్తారు. అట్లాంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేనేం అనుకోలేదు, ఏం మాట్లాడలేదు. ఆవిడ అలా సింపుల్గా చెప్పేసింది. నేనేం మాట్లాడలేదు, అసలు ఏమనుకోలేదు. ఎందుకంటే స్త్రీల జోలికి వెళ్ళకూడదు, నువ్వు గొప్ప అభిషక్తుడు అని చెప్పింది. నాకు బైబిల్లో ఉన్న మాట మా అమ్మ చెప్పిందని నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్. ఈరోజు ప్రవక్త అని చెప్తున్నాము, లేకుంటే ఒక అధికారి అని చెప్తున్నాం, ఒక రాజు, ఇవన్నీ కూడా ఒక సామాన్యుడైన కూడా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆమేన్, హల్లెలూయా. 4వ వచనంలో చూసినట్లయితే, ద్రాక్షరసం త్రాగుట రాజులకు తగదు, లెమియేలు అది రాజులకు తగదు, మద్యపానము అధికారులకు తగదు. ఇంత కొడుపు చర్చిలు 3 చర్చిలు తిరుగుతుందంట. ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఎవరన్నా బాగు చేస్తారో వాళ్ళు అంటారంట, చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతారంటారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? క్యాన్సర్ అన్నారంట. ఇంత గెడ్లు పడతాయంట. ఈ పిల్లోడే ఉతుకుతాడు బట్టలు. నాన్న చచ్చిపోయాడు. అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటరి అవుతాను. ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అండి మీ అమ్మకి? మనం ఇద్దరం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా మమ్మీ, ఇద్దరం కలిసి పురుగుల మందు అన్నంలో కలుపుకొని చచ్చిపోదాం అనుకున్నాం. అట్లా సిచ్యువేషన్లో నీకు ఎట్లా తెలిసింది? నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించిండు. టీవీలో చూసి మంచి చేస్తుండే అయ్యగారు, అందరూ చచ్చటోళ్ళు కూడా బతుకుతురని వచ్చేసాను నేను. ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి. అప్పుడు కొడుకు ఎక్కడ ఉందమ్మా? ఇంత లావు ఉండే, ఇంత లావు కడుపుండే. చూడండి, చప్పులు కొట్టండి. ఇప్పుడు ఆమె పని ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు? ఇప్పుడు టైలరింగ్ మిషన్ కుడుతున్నావు. ఇప్పుడు ఎన్నాలైంది మానేసి, టైలరింగ్ మానేసి? 2 సంవత్సరాలు. వీళ్ళ అమ్మ ఈమె దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళ అమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్. ఎంత ఇచ్చావు కానుక? 12,000. మళ్ళీ ఏమన్నా ఇచ్చావా తర్వాత? అంతేనా? ఎంత చెట్లు తగ్గిపోయినాయి నీకు రోగాలు? నిమిషాలు తగ్గిపోయినాయా?
లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు, ఆ గెడ్డలు పడుతుంటే ఆడు బట్టలు ఉతుకుతాడు కదా. చెప్పరా నువ్వు చెప్పు, అమ్మ గురించి ఎట్లాగో చెప్పు. గడ్డలు పడిపోయి నేను ఉతుకుంటే చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. మా మమ్మీ చచ్చిపోతుంది, నేను కూడా చచ్చిపోతాను అని ఆశ వదులుకున్నా మా మమ్మీ మీద. నేను ఆశ వదులుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు, ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం. ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అదే ఇప్పుడు అట్లా అవుతుందా మళ్ళా? కొంచెం అవుతుంది. వద్దుగానా అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమొచ్చిందిరా మీ అమ్మ దగ్గర నుంచి? ఏం పడిపోయింది మొత్తం లాస్ట్? కొవ్వు, గ్యాస్, నీరు. అర్థమైందా? పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు వాడు. ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గెడ్డలు ఆగిపోయి కొవ్వులేగా మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది. మరి వాళ్ళు ఏంటో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది. బట్ దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు. నేనేమి ముట్టుకొనటమో, నేను ఇలా చేతులు పెట్టటమో. అమ్మ బాగున్నావా? అప్పుడు ఫ్రీ అయిందా? చెప్పండి గట్టిగా, అందరు చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. ఇంతమంది స్వస్థత పొందుకుంటారు. అనాలోచనలు తీసేయండి. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. దైవజన్ నేను ఎవరిని యేసయ్య ఎవరిని ముట్టుకున్నాడో చెప్పండి. ఒక్కరు చెప్పండి. యేసయ్య పలానా వాడిని ముట్టుకున్నాడు చెప్పండి. ఎవరన్నా చెప్తారా? చేయొద్దండి. ఉన్నారా? యేసయ్య ఎవరినన్ను ముట్టుకుంటావు చూసారా? యేసయ్య ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే తక్కువ చేస్తాడు. మాట్లాడండి. ఎక్కువ కార్యాలు చేస్తాడు, తక్కువ చేస్తాడా? నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచునుగాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఆరోగ్య సమస్యలు, నరాల బలహీనత, కడుపులో మంట. ఎక్కడ ఉన్నారా? అప్పల నర్స వెంకటేష్, కుమారుడు వెంకటేష్. అప్పల నర్స ఎవరు? నీ పేరేంటమ్మా?
నర్సమ్మా అదొక భయం, మైండ్ అది తలంపులు, ఏయో ఆలోచనలు, భయం. కాన్సన్ట్రేషన్లో మీకు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నానో అదొక ఆందోళన, నాకు భయం. అసలు ఏంటి నా జీవితం ఏంటి? లేడండి, చనిపోయాడు. 20 సంవత్సరాలు కుమారుడు ఉన్నాడా? లేడండి, ఇంటికాడ. నీకు మైండ్ కూడా పని చేయట్లేదు, ఇదంతా పీకేస్తుంది. ఒకదాన్నేనండి. అవునా తల్లి? ఇప్పుడే దడ వస్తుంది తెలుసా? గుండు కూడా వేసుకొని ఊపిరి అందట్లేదు, విపరీతమైన బాధ ఇదంతా. తిన్నా తరగట్లేదు, నిమ్మిలాగా శరీరం నా దగ్గర ఏం లేదండి. నీవు ఎట్లా వచ్చావు మరి? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్, ఇది ఇక్కడ గాజువాక దగ్గర నాతీపాలెం అండి మాది. ఎవరైనా చెప్పారా మీకు? ఎట్లా తెలుసు? పోయిన నెలలో మొన్న వచ్చారు కదా, వచ్చాను. స్పాన్సర్ చేసుకుంటానండి నేను, నా పరిస్థితి ఇదని చెప్పాను. తర్వాత ఇప్పుడు అనుకోకుండా టీవీలో 11 గంటల టీవీలో చూసి వెంటనే పరిస్థితి ఏం బాగోలేదండి అసలు. కాళ్ళు కూడా మంటలు వస్తున్నట్టు, కాలు ఇవన్నీ బాధ, పోటు, చంపాయి లాగేస్తుంది, కళ్ళు కనపడుతుంది, వేడి వచ్చేస్తుంది, వేడి. ఇంకా గుండెలో గాబరా, గుండెలా కొడేసుకుంటుంది, పై ఊపిరి అందట్లేదు, నొప్పు. ఇక్కడ 2-3 సార్లు బ్లడ్ పడటం. 20 సంవత్సరాలు దాటిపోయింది. నీకు పేరు పెట్టి పిలిచినా ఇక్కడికి వస్తున్నావు, నీకేం అర్థం కాదా? ఏదో మైండ్. నీకు నడుములో ఈ పైన నొప్పి ఉంది, పోటు వచ్చేస్తుంది. నిద్ర కూడా పట్టదు నీకు? నిద్ర పట్టట్లేదు, నిద్రలోనూ కూడా గాబరా, గుండు కొడేసుకుంటుంది. నీకు ఆ రోగం కాదు, అది దురాత్మది. ఈమెకి మనశ్శాంతి లేదు, చచ్చిపోవాలని కూడా ఈమెకి రాత్రులు మనసులోకి తీసుకొచ్చేస్తుంది. అది ఇటు గుండెల్లో, ఇటు ఈపులో, ఇటు కడుపులో, ఇటు కాళ్ళల్లో నుంచి మంటలు ఇలా తీసుకొచ్చేస్తున్నాయి. చాలా బాధ, తట్టుకోలేకపోతున్నాడు, బాధ భరించలేకపోతున్నాడు. ఏమన్నా పని చేసుకుంటావా ఇంట్లోనేనా? పని చేయకపోతే అవ్వదు నాకు, నేను ఒక్కదాన్నే బతుకుతున్నాను. అది ఆయన ఆ టయానికి నీ బలం చేత నేను ఎగుతాను బాబు, లేకపోతే నా వల్ల కాదని ఆయన మీద భారం వేసి మీద ఎగుతున్నాను. ఏం పని చేస్తారు? మామూలు పాల డైరీలో ప్యాకెట్లు అయిపోయారు, మానేసాను. ఇప్పుడు 5 నెలలు అయింది. మైండ్ పెంచేక మానేసారా? శరీరం సహకరించట్లేదా? సడాలి, కానీ కంపెనీ కూడా కొంచెం అందాక ఆపారు. 300 జనాన్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. నా తల్లిని స్వస్థపరచు దేవా, స్వస్థపరచండి. నీ చేతులు దురదలు వస్తాయా? కాళ్ళు దురదలు వస్తాయి కదా? డాక్టర్ ఎక్స్రేలు స్కానింగ్లు అయ్యి తీస్తే స్కానింగ్లు ఏమీ లేదని చెప్తున్నారు. కానీ విపరీతమైన బాధ, తిన్నది ఇక్కడే ఉండిపోవడం, ఇక్కడి నుంచి ఇది లాగేస్తుంది. ఓకే, కన్నంతా లాగేస్తుంది, చెంపంతా. చెప్పండి ఇప్పుడు మీ పేరేంటి? అప్పలర్స్. ఇప్పుడు ఎట్లుందమ్మా శరీరం అంతా? కొద్దిగా తేలిక అనిపిస్తుంది. నడుము నొప్పి, పొట్ట, కాళ్ళు మంటలు, చేతులు దురదలు ఉన్నాయా ఇప్పుడు? కొద్ది తగ్గాయి. ఆమె ఇన్ని సంవత్సరాలు పడుతుంది ఈ బాధ? ఉందండి, అప్పుడు 20-30 సంవత్సరాల నుంచి ఇదే బాధ. ఎన్ని రోజు మందులే, రోజు హాస్పిటల్లే. ఇకెళ్ళ తల్లి నేనున్నా కదా, నమ్మకం ఉందా కదా? పూర్తిగా ఉందా? మీ దగ్గర తగ్గిపోద్దని వచ్చాను నేను. చక్కలతో ఇప్పుడు నీకు శక్తి బలం కూడా వచ్చింది తెలుసా? శక్తి బలం వచ్చింది. ఈ మెడల్ కూడా ఇందాక ప్రాబ్లం ఉన్నాయి, అవి ఇప్పుడు అది కూడా ఉంది. ఆహార తిద్దడి చేసేస్తాను మంచిగా. ఎంత వయసు ఉంది ఇప్పుడు నీకు? ఇప్పుడండి 50 వచ్చేస్తుందేమో. కొడుకుకి పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? వాళ్ళు వేరేగా ఉంటున్నారు. ఇప్పుడు కొడుకులు ఎవరు ఉండరు, వాళ్ళ భార్య ఉండనివ్వదు. ఒకవేళ వాళ్ళు ఉన్నా మీకు గొడవలు అయిపోతాయి. అప్పల నర్సమ్మ చాలా ప్రభావం పోయింది. సాయితేను ఏసై నీలోకి వచ్చాడు, కంగారు పడుకో, ఫ్రీ అయిపోయింది, నీ మైండ్ కూడా రిలీజ్ అయిపోయింది. చూడండి, ఆమె వెళ్ళిపోండి. సంతోష్ సిద్దిపేట నుంచి వచ్చారు. సంతోష్ కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువ, క్యాన్సర్ అన్నారు. సంతోష్ నీకు తగ్గిపోతుంది. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? సార్
రా ముందుకు రా. ఏది ఎవరు వచ్చారు నీతో పాటుగా? భార్యనా? చప్పట్లు కొట్టండి గట్టిగా, పట్టుకోండి ఇద్దరు మేడం. చప్పట్లు కొట్టాలి అందరూ అలా కొట్టాలి. స్తోత్రం నీకే స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఏం పేరు నీ పేరేంటి? నా పేరు సంతోష్. సంతోష్. ఏం నీకేంటి అసలు ఏం బాధలు ఉన్నాయి? కేళ్ళ నొప్పులు? కేళ్ళ నొప్పులా? అవును సార్. గుండెల్లో దడ? అవును సార్. వస్తాయి సార్ ఛాతీలో. థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 పిల్లలు సార్. గుండె స్వీట్ కొట్టుకుంటుందిగా. 4 పిల్లలు. ఏం పని చేస్తావు? నేను మేస్త్రి పని చేయొద్దు కానీ ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది సార్. చూడండి చేతులు చూడండి, ఇగో చూపించేయ ఎట్లా. హార్డ్ అయిపోయాడు మనిషి, కనపడుతుందా? హార్డ్ అయిపోయింది అంతా. ఎప్పటి నుంచి అవుతుంది? 6 సంవత్సరాలుగా. బ్లడ్ కూడా తక్కువ అయిపోయింది, హార్డ్ అయిపోయింది. చేతులు చూడండి హార్డ్ అయిపోయినాయి. ఎట్లా అనుకో బాబు. ఎంత పిల్లలు ఎంతమంది? 4 సార్. ఏ మేస్త్రి పని చేసుకుంటావా? ఎప్పుడు చేస్తలేను సార్, 4-5 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. ఇక్కడ నిలబడి మంచిగా వస్తాయి సార్. తగ్గిపోతుంది చూసుకో. అంటే అసలు మామూలుగా ఎప్పుడు ఉంటుంది అక్కడ? కాదు సార్, ఎప్పుడైనా బాగా చలి పెట్టినప్పుడు కలుపుకుంటాయి సార్. కలుపుకుంటుందా? ఇప్పుడు అలా అంటే తగ్గిపోద్ది అది అంతే. తర్వాత గుండు కూడా చాలా ఇక్కడ స్వీట్ కొట్టుకున్నట్టుగా దడగా కనపడుతున్నా. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండదు సార్. ఉండదా? ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఇన్నిసార్లు కింద పడ్డావు, లేచావు, నొప్పులు అన్నావు కదా, ఒళ్ళంతా ఉన్నాయా నొప్పులు? తక్కువ ఉన్నాయి సార్. చప్పట్లు కొట్టండి. ఈయనకి 5-6 సంవత్సరాలుగా ఇక్కడ రాసిదే చెప్తున్నాను నేను. సంతోష్కి కీళ్ళ నొప్పులు, గుండెల్లో దడ, ఎప్పుడు చలి, థైరాయిడ్, కొలెస్ట్రాల్, రక్తం తక్కువగా ఉంది, క్యాన్సర్ అన్నారు. ఇప్పుడు కీళ్ళ నొప్పులు ఉన్నాయా? తక్కువ ఉన్నాయి సార్. కూర్చుని చూపించు అందరికి, మీ భార్య కూడా చెప్పు. ఇప్పుడు అడుగు సంతోష్కి ఇవ్వండి. కీళ్ళ నొప్పులు ఉన్నాయా సంతోష్? ఇప్పుడు తక్కువ ఉన్నాయి సార్. గుండెల్లో దడ ఉంది కదా, ఇప్పుడు దడ ఉందా? లేదు సార్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎప్పుడు చలి అంటున్నావు కదా, ఎప్పుడు ఉంటుందా చలి? ఇంట్లో. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లో ఉన్నావు, మొత్తం అందరిలో ఉన్నావు కదా, ఇప్పుడు నీకు చలి ఉందా? ఇదే ప్రార్థన మళ్ళీ చెప్తున్నా నీకు, ఏం జరుగుద్దో చెప్తాను, ఓకేనా? మొత్తం ఇక్కడ తగ్గించేసుకో, మొత్తం తగ్గిపోతాయి. ఇక్కడ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతాయి, రక్తం కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. క్యాన్సర్ అన్నారు, అది కూడా క్లోజ్ చేసేస్తున్నాను, ఏమి ఉండదు. చప్పట్లు కొట్టాడు, మరోసారి చప్పట్లు కొట్టాడు. హోలీ స్పిరిట్, ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. లే నిలబెడు. ఏంటమ్మా ఎట్లా ఉంది? మంచిగా అవటం అంటే ఏమైంది? ఇప్పుడు దాకా తెల్లగా పసుపుగా ఉన్నాయి కదా, హార్డ్గా. చూపించు బాబా. చూసే కలర్ వచ్చేసింది చూడండి, రెడ్, ఫుల్ యాపిల్ పండు. చప్పులు కొట్టండి. అది పవర్, అది గాడ్స్ పవర్, దేవుని శక్తి. చెప్పండి అది ఏది? దేవుని. కీళ్ళ నొప్పులు ఎంతకాలం మట్టు ఉన్నాయి చిన్న నీకు? 5 సంవత్సరాలు. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కూర్చుని లేస్తారు ఎక్కడన్నా? చూడండి మళ్ళీ ఒకసారి చూపిస్తాడు మీకు. ఆమేన్. లేకమ్మా చప్పట్లు కొట్టండి గట్టిగా. కాలు కూడా చూపించు. కూర్చో, నువ్వు కూర్చో, కాలు చూపిస్తాడు. అలా కాదురా, ఇట్లా ఇలా పెట్టి చూపించాయా, మీ ఆవిడకి చూపించాయా? ఈ కాలు చూపించాయా? అవి చూడు ఇప్పుడు పగిలియా. ఆమేన్. హల్లెలూయా. మెత్తబడిపోయి మంచిగా అయిపోతావు. తిందుగాని అన్నీ తినాలి నువ్వు, ఓకేనా? నేనే పెద్ద డాక్టర్. నీ ఇక్కడ 1 నిమిషంలో ఆ పేషెంట్ బాగైపోవాల్సింది. పరుగులు పెట్టా ఉరుకో, ఇట్లా ఉరుకో. ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు ఆయన, చూడండి రా. ఆమేన్. మైక్ ఇవ్వండి ఆయనకి ఇచ్చేయండి. మైక్ పట్టుకొచ్చాను, మంచిగా పట్టుకో. సంతోషం మైక్ పట్టుకురారా. ఇప్పుడు అలా పరిగెట్టావా? ఎన్నాళ్ళైంది అలా పరిగెట్టి? ఎప్పుడు ఉరకలేదా? నడుస్తావు. ఇప్పుడు ఉరికావు కదా, మళ్ళీ ఉరికి చూపించు. దమ్ము వచ్చేద్దా అట్లా ఉరికితే? అది చెప్తాడేమనుకున్నా, అలా ఉరికితే దమ్ము వచ్చేద్దా దానికి. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. అది అలా ఉరికితే దమ్ము వచ్చేస్తుంది. ఆమె నువ్వు ఆ భార్య కూడా ఒక మైక్ ఇవ్వండి. అట్లా ఉరుకుతాడా మీ ఆయన? అసలు ఊరుకోడా? మైక్ చూపించు. దమ్ము వస్తుందేమో చెప్పు, అందరికీ చెప్పు. వస్తుందా? ఓకేనా? కాళ్ళు కూడా ఇలా లేపుకో, ఓకేనా?
ఇవన్నీ పట్టేస్తాయి నీకు. అవునయ్యా. ఒక ప్రాబ్లం కాదు. పోండి. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. రండి, చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డలు వస్తున్నారు. పోయిన వారం మీరు అక్కడికి వచ్చారు కదా? శనివారం వచ్చాం అయ్య గారు. అమ్మా. అయితే బాబు గురించి, నా ఎలర్జీ గురించి వచ్చాం అయ్య గారు. అమ్మా. నాకైతే ఎలర్జీ 3 సంవత్సరాల నుంచి ఫుల్గా అయ్య గారు. నాకు దద్దుర్లు వచ్చి బాగా గెడ్డలు కట్టేస్తాయి ఒళ్ళంతా. ఎటైనా ప్రయాణం చేసినా, ఇంటికాడ ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కువ పని చేయలేను. ఒళ్ళు అలసట వచ్చేసి ఎలర్జీ వచ్చేద్ది. నేను నీసు తిని కూడా 3 సంవత్సరాలు అయింది. కోడి మాంసం ఎప్పుడన్నా ఆకలేక ఎప్పుడన్నా కోడి మాంసం తినేదాన్ని. చేపలు తినేస్తే 3 సంవత్సరాలు గట్ట అయింది. అది నేను శనివారం నాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాక నేను మళ్ళీ వేసుకోకుండా ఏ రోజు ఉండను. అలాంటిది హైదరాబాద్లో ఇక్కడే విజయవాడలో మందులాడుతున్నాను నేను, రంగనాథ్ గారి హాస్పిటల్లో. నాకు స్వస్థత కలిగింది ఈ రోజుకి. ఎప్పుడు నాకు ఎలర్జీ లేదు. చేపలు తిన్నావా అసలు? తిన్నాను అయ్యగారు మొన్న. అప్పుడు ఎప్పుడు తిన్నావా? తింటాను అయ్యగారు. నీకు ఎలర్జీ వచ్చి మానేసాను అయ్యగారు. మొన్న తిన్నాను అయ్యగారు. తిన్నప్పటికీ రాలేదు, నాకు శుభ్రంగా తగ్గిపోయింది. అసలు ఎంత భయంకరమైన ఎప్పటి నుంచో నాకు 3 సంవత్సరాలు మట్టి ఉంది అయ్యగారు. ఈ బాబు కోసం వచ్చారా? ఈ బాబు కోసం వచ్చాను అయ్యగారు. ఈ బాబు ఒక కొడుకు, ఒక కూతురు వీళ్ళకే. ఆ బాబు కోసం వచ్చారు. కానీ ఈ కుటుంబం మొత్తం మీద ఉన్న ప్రభావం నాకు దేవుడు చూపించినప్పుడు నేను చెప్పాను, మీరు ఇక్కడ శనివారం వచ్చారంటే శని, ఆది, సోమ, మంగళ, ఇది 5వ రోజు. చేప అసలు ఈ ఎలర్జీ ఉన్నట్టు మనిషి ఒక చేప తింటే ఎట్లుంటుందో అందరూ మీకు ఇక్కడ బాగా తెలుసు. అలాంటిది అక్కడికి వచ్చాక నాకు సంతోషం అని ఆమె చెప్తుంది, మంచిగా అయిపోయిందని చెప్తుంది. ఈ బిడ్డ కూడా అయ్యగారు పట్టుకుంటే వణుకుపోయేవాడు అయ్యగారు. మొన్న కూడా శనివారం నాడు కొంచెం ఒక్కదాన్నే పట్టుకోగలిగా, నిలబడుతున్నాడు, కొంచెం గోడ పుచ్చుకుని నడుతున్నాడు. ఇంకా నా బిడ్డ ఇప్పుడు నడిచి ఇంటికి వెళ్ళాలని మా అన్నయ్య వదిన కూడా బలహీనత వచ్చారు. ఆయన తీసుకొచ్చా. మా ఊర్లో మా ఇంటి పక్కన 2 కిడ్నీలు పోయినాయి ఒక పెద్ద ఆయనకి, ఆయన్ని కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చి నా బిడ్డ ద్వారా ఇంకా అనేక బలహీనలు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా ఇక్కడికి రావాలి, బిడ్డ నడిచి వెళ్ళాలని నా ఆశ అయ్యగారు. ఇప్పుడు నీ బిడ్డకి ఇవ్వండి. నీ బిడ్డలో ఏం మార్పు కనపడుతుంది మీకు? నాకు బాగా పిల్లడు అలా పట్టుకుంటే వణికిపోయాడు అయ్యగారు. మీరు నడువులో ప్రాబ్లం ఉందని చెప్పారు అయ్యగారు. నేను మీరు ఇచ్చిన తైలు నీటిలో నోట్లో పోసి ఒళ్ళంతా నూనె రాస్తాను. ఈ 5 రోజులు కొంచెం ఆ వణుకుతూ తగ్గింది. గోడ పుచ్చుకుని నడుస్తున్నాడు. ఆయనకి వయసు ఎంత ఉంది? 18వ సంవత్సరం అయ్యగారు. ఇప్పుడు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా అయిపోతున్నాడు ఈయన? 10 సంవత్సరాలు మట్టి అయ్యగారు. 8 సంవత్సరాలు కొంచెం బాగా నడిచాడు. ఒక సంవత్సరం చేయి పట్టుకుంటే నడిచాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు మట్టి మరీ మనిషి ఆధార కింద షేక్ రావట్లేదుగా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ ఫ్యామిలీని ఒకసారి అందరూ పట్టుకోండి, అక్కడ మొత్తం గట్టిగా పట్టుకోండి. పర్లేదు అయ్యగారు. కొంచెం ఎందుకంటే ఏదన్నా తిన్నప్పుడు గట్ట సొల్లు కొంచెం కారుతూ ఉంటుంది. అదే ఆగిపోవాలి. అది ఆగిపోతేనే మాట వస్తుందా? మామూలుగా మాట్లాడతాడు అయ్యగారు. ఏం పేరు రాని పేరు? నా పేరు శ్రీను. ఏమన్నా చదువుతావా? చదువుతా. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్లో ఉండాలి కదరా. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు 9th క్లాస్. 1 సంవత్సరం తక్కువే ఉన్నావా? అన్నిట్లో తక్కువేనా నువ్వు? బ్రదర్ ఎట్లా ఉంది, నీకేమనిపిస్తుంది? బాగుందండి. అసలు ఎట్లా వచ్చారు మీరు అక్కడ? టీవీ ఫోన్లో చూసి వచ్చామండి. చెమటలు గారిపోతున్నాయి మీకు, చూసారా? ఏకే హల్లెలూయా. ఈమె కూడా ఏదో ప్రాబ్లం ఆ రోజు వణికిపోతుంది మనిషి కూడా. ఆమె నడవలేని ఉందా నీకు? నడవలేని ఉందా? ఓకే. ఎక్కడైనా నొప్పి ఉందా నీకు? నొప్పి ఎక్కడైనా ఉందా? ఎందుకు? కాలాల్లో. ఎక్కడ నొప్పి ఉందా? నిజంగా ఓకేనా? ఓకే. నొప్పి నా చేయి పెట్టి ఎక్కడుందో ఉంది అక్కడ. ఆ నొప్పి తీసేస్తాను, నడవాలమ్మా. ఓకే, రైట్. అమ్మాయి నీ పేరేంటి? శ్రీను. ఎక్కడుంది నొప్పి చూడు. ఉందా? లేదా? మరి నడు. మీ మమ్మీ అంటుంది నడవుతాడు నా కొడుకని. చప్పట్లు కొట్టండి గట్టిగా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా.
దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా దిగిరా యేసయ్యా నీవు దిగిరా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. నడవాలి. చప్పట్లు కొట్టండి, అలాగే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. కాళ్ళు ఇప్పుడు సాపు అవుతున్నాయి, గమనించండి. కాళ్ళు చూపించండి. ఇప్పుడు దాకా పాదాలు కూడా కరెక్ట్గా ఆనుకున్నాయి. 2 పాదాలు కరెక్ట్గా ఆనుకున్నాయి. ఆమె పాదాలు ఆనుకున్నాయి. ఆమె నడుము సాపు అయిపోయింది. చప్పట్లు కొట్టండి. నడుములో పెయిన్ ఉంది వాడికి. ఆ నరాలు పట్టేసి నడుములో పెయిన్ ఉంది. మోకాలు టైట్ అయిపోయి గట్టిగా రాయిలాగా ఉంది. స్మూత్ అయిపోయింది. వీళ్ళ ఊరు వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చేయండి, మీరు అందరు రండి. వీళ్ళ ఊరు వాళ్ళు ఇక్కడ. మా చెల్లెనండి. సొంతమా? సొంతం. ఈమె ఎవరో? భార్య. ఇప్పుడు వీడు ఓకేనా? ఎన్నాళ్ళు మట్టి చూస్తావు వీడిని? 10 సంవత్సరాల బట్టి లెగలేకపోతున్నాడా? హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరాల బట్టి బాబు అసలు నడవలేడండి. నడవడా? అసలు కూర్చునే ఉంటాడు. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? స్వస్థత పొందాడండి. స్వస్థత వచ్చారా? ఆయన పరిస్థితి ఏంటి? నడవలేడండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బానే ఉన్నాడు అయ్యగారు. అంటే ఏంటి, నడుస్తున్నాడా? పర్లేదా? పర్లేదు అయ్యగారు. కిడ్నీలు పోనీ అన్నారు ఆయన. ఈయనేనా? ఆయన పడుకో. హల్లెలూయా. చేతులు పైకెత్తు. చేతులు హల్లెలూయా. పెద్దయినా ఏ ఊరు మీది అంతా ఒకటే ఊరా? ఒకటే ఊరా? 3 సంవత్సరాల బట్టి కిడ్నీ ప్రాబ్లం. దమ్ము కూడా ఉందా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? ఈ మధ్యనే వెళ్ళాను సార్. ఇది బాగోపోతుంది. బాగా కాదు, మా ఊరు ప్రజలందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు సార్. ప్రెసిడెంట్ గారు తీయగా. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. మన ఫోన్ చేసావు తెలుసా? వచ్చానండి. మీ ఆయన విడిచిపెట్టేసి నేనేనా? అవును, మళ్ళీ కలిసిపోయామండి. కలిసిపోయాక ఇలాగ వచ్చేస్తున్నా నీకు? ఆయనే పంపించారు. అమ్మమ్మమ్మమ్మ చప్పట్లు కొట్టి. ఈ మనుషులు ఎవరు? మా వాళ్ళేనండి. అంతేనా? మనోళ్ళేనా? ఆ బిడ్డ ఏదో కష్టపడుకుని తల్లిగారు ఇంటికాడ ఉండి ఇల్లు కట్టుకున్నావా? నువ్వేనా? ఏది మీ కూతురేది? రాలేదండి. ఆ పిల్ల రాలేదు. వీళ్ళు ముగ్గురు అంతా ఎవరో? మా తోటికోళ్ళు వదిన గారు. నాకు మొన్న నువ్వు ఫోన్ చేసావు. ఎంత మనుషులైనా మనం గుర్తుపెట్టేస్తాం. అయితే ఈమె ఏమంటుంది, అక్కడ వచ్చింది పెద్ద దెయ్యం వచ్చేసింది ఈమె లోపల. అది ఆమెకు తెలుసా నీకు ఉందని? పడిపోయానండి. ఆ రోజు విజయవాడలో ప్రార్థన చేశాక మీరు ఇది తగ్గదమ్మా, ఇది దుష్ట శక్తి ఉందండి, ఫుల్ స్పాన్సర్ చేసుకోండి అంటే నేను మా వారిని ఒప్పించుకుని స్పాన్సర్ అది కూడా చేయించుకుని ఇక్కడికి వచ్చాను అయ్యగారు. ఈమె సమస్య ఎంత పెద్దదంటే ముందే భర్త వీళ్ళిద్దరికి సమస్య వచ్చి వదిలేసాడు. ఈ పిల్లల్ని పెట్టుకుని ఏదో బతుకుతూ ఉంటే మళ్ళీ ఇద్దరు కలుసుకునేసరికి పాపం దురాత్మ వచ్చేసింది. అంతే కదా? ఆ బిడ్డ అంటుంది, అయ్యా ఇప్పుడు వరకు ఇడిపోయాము, ఇప్పుడు మేము కలుసుకున్నాక సుఖం లేకుండా ఈ దురాత్మ నన్ను బాధించేస్తుందని ఏడ్చింది. అమ్మ నేను బాగు చేస్తలేదు, టెన్షన్ పడకన్నా. కానీ మళ్ళీ నువ్వు వచ్చావు. ఎట్లా వచ్చావు? రావాలనిపించింది. అవునండి, మా ఆయన గారే పంపించారండి. ఆయనే పంపించారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అసలు వీళ్ళ అత్తమామ దగ్గర ఉండి కేసులు ఎట్టేసుకున్నారు వీళ్ళు. అంతేనా? ఇప్పుడు అన్నీ బాగున్నాయండి. అన్ని సెట్ అయిపోయినాయా? చప్పట్లతో ప్రభుని కనపరచండి. చప్పట్లతో ప్రభుని కనపరచండి. ఆమేన్. హల్లెలూయా. కనీసం డ్రింక్ మూత కూడా తీలేనండి. తల నుంచి అన్ని వాపులండి, కేళ్లవాతం అండి. మరి పోయిన బుధవారం అంటే మొన్నేగా వచ్చింది. బుధవారం 3 రోజుల కింద విజయవాడ వచ్చాను. ఇప్పుడు కొద్దిగా బాగున్నావా? కొంచెం పర్లేదు, కానీ అయినా టాబ్లెట్లు వేసుకుంటేనే తగ్గుతుందండి. అక్కర్లేదు. చప్పట్లు కొట్టండి. చూడండి, ఆమెకి ఇలా చేతులు ఇలా ఉండి ఏదో వాతం లాగా ఉన్నట్టున్నాయి. మైకులు చెప్పు. ఇప్పుడు కూడా వాతం నొప్పులండి, వాపులండి. చేతులు చూడండి వణికిపోతున్నాయి. పైకెత్తే చేతులు.
గజగజగా ఉనిగిపోతుంది చూడండి, అదిగో ఆటోమేటిక్. అంటే ఇట్లా శక్తి లేదు. టాబ్లెట్ వేసుకుంటేనే పని చేయగలనండి. ఇక మనం బాగు చేస్తామని నమ్మకం ఉందా లేదా? ఉందండి. ఇక్కడికి వచ్చి నాకు తగ్గుద్దని నమ్మకం వచ్చిందండి. అక్కడ దెయ్యం పెట్టి ఏదో బాధలు పడ్డావు, నీకు ఆ విషయం తెలుసా? అవునండి. తెలుసా? తెలియదని తర్వాత చెప్పారండి. ఆమేన్. ఆ వణికిపోతున్న చేతులు మీరు చూస్తున్నారు కదా, అవి ఇప్పుడు బాగు చేస్తున్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి అందరూ. మీరందరూ ఆ బిడ్డ చూడండి, ఇడిపోయినప్పుడు ఇడిపోయాము, ఏదో బతుకుతున్నాము, నా బతుకు నేను, కానీ ఇద్దరు కలుసుకున్నాము కొయ్యసలు ఇట్టేసుకుని. ఇప్పుడు నాకు ఆరోగ్యం బాగోకుండా అయిపోయిందని ఎంత వేదన, ఎంత వేదన. హల్లెలూయా. పట్టుకో, నా చేతులు పట్టుకో, పట్టుకో. వచ్చేసింది బలం గట్టిగా, అదిగో పట్టేసింది, ఇదిగో గట్టిగా పట్టేసింది చూడండి, అదిగో నా చేతులు ఎర్రగా. ఆమేన్. ఉనికి చేతులన్నీ యేసునామములో చూడు. ఆమెన్. మగత కూడా యేసునామములో వెళ్ళిపోవాలి. ఆమెన్. సిస్టర్ మైకేది? సిస్టర్ చేతులు పైకి ఎత్తండి. మీ పేరు చెప్పండి. నాగలక్ష్మి. గట్టిగా పట్టుకున్నావా? పట్టుకో 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 పట్టుకో. ఓకే. ఆమేన్. కళ్ళు మబ్బులు ఆగినాయా? నడువులో నొప్పి కనపడుతుంది? అన్ని నొప్పులేనండి. ఓకే. చేతులు చూపించు అందరికీ. ఇలా పట్టుకో. ఇప్పుడు దాకా ఉనికి కదా, ఇట్లా చూపించు తల్లి, ఇలా ఇలా చూపించమ్మా. ఆమె ఆమె. వణుకుడు కూడా ఆగిపోవును కాక. ఆమె. వచ్చిందా? శక్తి బలం వచ్చిందా? ఇగో ఈ చేతి కూడా పట్టుకో. మైకు తెలిసిందా? బలం వచ్చేసిందా? అంతకుముందు లూజ్ ఉండే కదా ఇవి, ఈ ఫింగర్స్ అన్ని కూడా. 5 పాయింట్లు ఉందన్నారండి. బ్లడ్ కూడా లేదు నీకు? ఆమె. చూడు ఎర్రగా అయిపోయినాయి. సేమ్ ఉన్నదా లేదా బ్లడ్? చూడండి చూడండి. అమ్మాయి రండమ్మ, ఇప్పుడు మీ చుట్టాలందరూ రమ్మనండి. సేమ్ ఇద్దరికి బ్లడ్ లేదన్నారు కదా, ఎవరికి ఎక్కువ ఎర్రగుంది చెప్పండి. మీరు రెండమ్మ, ఎవరికి ఎక్కువ ఉంది? ఎర్రగా ఎవరికి ఎక్కువ ఉంది? ఆ అమ్మాయి ఎవరు అసలు? మీకు అక్క. ఈమెకేమి? ఆమెకేంటి? ఎవరి చేతులు ఎర్రగున్నాయిరా? యువతలుగా రా తల్లి, నువ్వేందు ఎక్కడో ఎవరి చేతులు ఎర్రగున్నాయి? లే నాగలక్ష్మి, లేచిపోతాను. చప్పలు కొట్టాలి అందరూ, కొట్టాలి గట్టిగా కొట్టాలి. నాగలక్ష్మి. ఇప్పుడు నాగలక్ష్మి చేతులు చూపించాలి అందరికీ. చేతులు చూపించి ఎర్రగా అయిపోయినాయి చూడండి, ఎర్రగా అయిపోయినాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పు. బలం ఎంత బలం వచ్చింది? 100%, 1000% వచ్చేసిందా? 100,000 అన్నావేంటి? 100,000 వచ్చింది. రియల్ అండి. ఓకే. ఆమె మీరు ఎలా తీసుకొచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది? ఆగండి మీరు రండి, ఇప్పుడు చూసుకోండి. మీ అమ్మాయిని టెస్ట్ చేసుకోండి. నడు నాగలక్ష్మి, అటు ఇటు నడు. సప్పట్లు కొట్టండి అందరూ. పరుగులు పెట్టేస్తుంది. ఆవిడ నడవలేకపోయింది. పోయిన బుధవారం అంటే బుధవారం వదిలేసి గురి శుక్ర శని అంతే, ఒక్కరోజు గ్యాప్లో ఈ మనిషి ఇట్లా వచ్చేసారు. ఇప్పుడు అక్కడ దమ్ము ఆయాసం ఉంటుంది నీకు, నిజమేనా అది? అవునండి. దమ్ము ఆయాసం ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు లేదండి. కళ్ళు కూడా మబ్బుగా ఉంటాయి, ఇప్పుడు ఉందా? ఇప్పుడు లేదండి. చేతులు వణుకుతున్నాయా? 100కి 1000%. పక్కా. ఓకే. దేవునికి మహిమ కల. నడువులో నొప్పి ఉంది భయంకరంగా, అది ఉందా? ఇప్పుడు పోయిందా? చూసుకో. తగ్గిందండి. కాళ్ళు ఇప్పుడు కూడా ఉందా అది? ఓకే ఓకే. యేసునామములో ఆమేన్. ఆమేన్. చూసుకో. ఆమేన్. చప్పట్లు కొట్టండి. ముఖంలో మీకు మార్పు కనపడుతుందా? ఎంతమంది కనపడుతుంది కదా? వెళ్ళిపోండి. అమ్మ లక్ష్మి రా తల్లి. బరిది బరిది పట్టుది. ఇంకెక్కడ ఉన్నాయి ఈ మైకి? నడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాయి? నాకు 6 సంవత్సరాల కానించి ఎడంకాలు ముడుకు సొలపండి. కాకినాడలోని 3 సంవత్సరాల మందులు అడానండి. మళ్ళీ రాజమండ్రిలోని 3 సంవత్సరాలు వాడానండి. అశ్విని హాస్పిటల్లోని నాకు మళ్ళీ కిడ్నీలోని ఒక పక్కనే కుడి పక్కనే కిడ్నీలోని రాళ్ళు ఉన్నాయన్నారండి. మళ్ళీ నడువులోనమ్మో ఎన్పోస్ సరిగింది అన్నారండి. అలాగే మందులు వాడేసానండి. నాకు మళ్ళీ గ్యాస్ట్రిక్ ఒకటే వచ్చి పడుకుని అన్నం తింటే కొద్దిగా అన్నం తింటే ఈ పొత్తు అది బిగబెడేసి గుండెలకి ఎగబడేస్తామండి. కిడ్నీలు బాగా చాలా బోలుగా నల్లపోతున్నానండి. ఎట్లా నడుతుంది మీ భార్య? ఇప్పుడు బాగా నడుతుంది అయ్యారు. కాకినాడ లేదంటే జగ్గంపేటనా? జగ్గంపేట అయ్యారు మాది. ఎక్కడది? పెద్దాపురం జిల్లా అండి. ఓ అక్కడేనా? అందుకని అంత స్పీడ్ వచ్చేస్తుంది. మైకి లెక్కర్లా మీకు. ఇక అమ్మా లక్ష్మి
ఏమంటావు? నాకు ఇంకా ఈ ఎడంకాలు ఇంకా నొప్పిగా ఉందండి కొద్దిగా ఉందండి. అదే అంతగానం అయితే లేదు. ఇగో కుడిపాక మాత్రం ఇంకా వస్తుందండి. ఎక్కడ? ఇగో యేసు నామములో ఆమేన్ ఆమేన్. కాలు ఎత్తు ఇప్పుడు. చెప్పు, నిజమే చెప్పు. ఉంటే ఉందానే? లేదండి. కొద్దిగా బాగా నొప్పిగా ఉందండి ఇదండి. మరి ఇప్పుడు ఈ పొట్ట కూడా ఇప్పుడుకిప్పుడే తగ్గించాలా? కొద్దిగా ఆగుతావా? తగ్గించాలా ఇప్పుడుకిప్పుడే? ఇప్పుడుకిప్పుడే ఏమి నవ్వుతుందో చిలక నువ్వు అంటా చూడు, అట్లా అంటుంది చూడు. రా, అరే ఉరకట్లేదు మనిషి, ఇట్లా ఇట్లా ఉరుకో, ఇట్లా ఉరుకురా. చేతులు వేగేద్దాం. కామెంట్ చేయి మీ అమ్మకి. ఏం నొప్పి ఉంది అడుగు. తగ్గినాయమ్మా? అంటే తగ్గాయండి. ఇంటికాడ ఎట్లా నడిచేదానివి? ఇంటికాడ ఎలాగా నడు? అంతేనా? ఇప్పుడు నాడు ఇదిగో ఎలా నడుతుంది. అదే చేతులు పైకి ఎట్లా నడిచేది మీరు చూపించండి. నాకు ఆవిడ నడుతుండే. అంతేనమ్మా. ఇప్పుడు పర్లేదా? తగ్గిపోయిందా? ఎన్ని సంవత్సరాలు బాధ అది? మొత్తం ఫ్యామిలీ 6 లక్షల రూపాయలు కూలి పని చేస్తారా? నిజమా? ఏంటి 4 ఆడపిల్లలు మీరు కూలి పని అంటే? మరి ఏం చేస్తాను మరి? మరి హాస్పిటల్ ఎక్కువ, నేను ఎక్కువ? మీరే ఎక్కువ అయ్యారు. ఎన్ని రెట్లు ఎక్కువ? 10 రెట్లు ఎక్కువ. 1,00,000. మొన్నటి దాకా 1000, ఇప్పుడు 1,00,000. చెప్పాలి ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000. ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు. అదే ఎన్ని రెట్లు ఎక్కువ? 1,00,000 రెట్లు ఎక్కువ. మీ కూతురు చెప్పినని చెప్తున్నావు. నువ్వు యథార్థం చెప్పు. బాధ నీకుందే? నీకు ఇప్పుడు ఎన్ని బాధలు ఉన్నాయి? అన్ని బాధలు వెళ్ళిపోయినాయా? మక్కుల్లో బాధ, మోకాళ్ళలో బాధ, తలకాయలో బాధ, చెవులో బాధ, వీక్నెస్ అన్ని స్పాట్లు వెళ్ళిపోయి. ఎంత టైంలో తగ్గిపోయినాయి? పావు గంట మీకు ఇచ్చామా టైం? మేము అనుకుంటున్నానండి నేను నా దృష్టికి. ఎంత టైం అనుకుంటున్నారు? 5 minutes. అంతే. డబ్బులు కొట్టండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చాతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.